కొంతమందికి కోపంలో బూతులు వచ్చేస్తాయి. అట్లాంటి వాళ్ళకి సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుంది, వాళ్ళతోని చాలా దూరంగా ఉంటారు మనుషులు, వాళ్ళని అసహించుకుంటుంటారు. ఒక యాంగిల్లో కరెక్టేనేమో, కానీ వీళ్ళకంటే డేంజరస్ చాలా మంది ఉంటారు తెలుసా. బయట చూస్తుంటే అంత మంచిగానే ఉంటారు, కానీ వీళ్ళు చూసి చూసి అవతల మనిషి ఏది మాట్లాడితే హర్ట్ అవుతారో తెలిసి అది మాట్లాడతారు. వాళ్ళకి ఇష్టమైన వ్యక్తుల గురించి గలీజ్గా మాట్లాడతారు, వాళ్ళకున్న వీక్నెస్ల గురించి మాట్లాడుతుంటారు. ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడితే హర్ట్ అవుతారో అది మాట్లాడతారు. వాళ్ళ స్థాయి గురించి, స్తోమత గురించి, అంతస్తు గురించి, వాళ్ళు పాస్ట్లో చేసిన తప్పుల గురించి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసేస్తారు. వాళ్ళు బతికున్నా చచ్చిపోయినట్టు చేసేస్తారు. అంత ఘోరంగా వాళ్ళని హింసిస్తారు మాటలతో. వీళ్ళ మాటల్లో ఒక బూత్ ఉండదు, కానీ స్పెసిఫిక్గా దేని మీద కొడితే వాళ్ళు హర్ట్ అవుతారో, దేని మీద కొడితే వాళ్ళు కోలుకోలేరో, వాళ్ళ నోట్ల మాట రాదో, వాళ్ళు విలవిల్లాడిపోతారో, వాళ్ళు హ్యూమిలియేట్ అవుతారో, ఇన్సల్ట్ ఫీల్ అవుతారో, అట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు. మనం దూరం పెట్టాల్సింది ఈ బూతులు మాట్లాడటం కాదు. మనం దూరం పెట్టాల్సింది, మనం దూరంగా ఉండాల్సింది టైం చూసి ఏ మాట అంటే హర్ట్ అవుతారో తెలిసి ఆ మాట అంటారు చూడు, రెచ్చగొడుతుంటారు చూడు, వీళ్ళని మనం దూరం పెట్టాలి.